సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో కోదండరామాలయం శ్రీరామనవమి వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. శనివారం ఆలయం వద్ద ఏర్పాట్లు పరిశీలించిన కేబీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కొన్యాల బాలరెడ్డి మాట్లాడుతూ, పురాతన దేవాలయం శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల 17న కోదండరామాలయం ప్రాంగణంలో సీతారాముల కళ్యాణం మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించి భక్తుల తీర్థప్రసాదాలతో పాటు మహా అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారాముల ఆశీర్వాదం పొందాలని ఆయన కోరారు. ఆపదామవర్తారం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తస్తుల్యం రామనామ వరాననే. ఇక్కడ దేవాలయంలో క్షీరసాగర దేవాలయంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమము ప్రతి సంవత్సరం అతి వైభవంగా జరుగుతున్నది. ఇక్కడి ఆధ్వర్యంలో దీనికి పెద్ద అయినటువంటి బాలరెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమంలో ఆయన ఉండి దగ్గరలో ఉండి ఆయన కార్యక్రమంలో ఇక్కడ అతి వైభవంగా ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా అతి వైభవప్రాప్తంగా జరుగుతున్నది. కోదండరామాలయం ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు కళ్యాణం జరుపుతూ ఉంటాం. కొన్ని రోజుల నుండి సుమారు ఒక 10-15 సంవత్సరాల నుండి మా కీర్తిశేషులు రాళ్లబండి శ్రీనివాస్ శర్మ గారు కళ్యాణ ఉత్సవాన్ని మినీ భద్రాచలం మీదుగా దిట్టంగా నిర్వహించడానికి పూనుకున్నాడు. ఆయన బాటలోనే తన కొంతకాలం కాలకృతం అయినా కానీ మా గ్రామస్తులం మేమందరం కలిసి ముక్తకంఠంతో ఒక ఐకమత్యంతో ఉండి ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు సుమారు మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ, గజ్వేల్ నియోజకవర్గం పక్కన భువనగిరి కాన్స్టిట్యూన్సీ నుంచి సుమారు 30-40 గ్రామాల ప్రజలు వచ్చి 30 నుంచి 40 వేల మంది వస్తారు. తప్పకుండా వారందరికీ కళ్యాణం కనులారా వీక్షించే విధంగా మేము ప్రదర్శన వాళ్ళకు చూపిస్తాము. అందరికీ అన్నదాన కార్యక్రమం ఉంటుంది, అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ యొక్క కళ్యాణాన్ని వీక్షించి మీరు కనులారా వీక్షించి తప్పకుండా రావాలి.